హలో ఎవ్రీస్ అలానే మీరు బాగున్నారా? ఈరోజు నేను 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. టైం ఇచ్చుకున్న డ్రామాకి వెళ్ళిపోతాము. అలానే వీడియో ఉంది కదా, లేట్ ఎందుకు రియల్గా సారీ, కొద్దిగా బిజీగా ఉన్నానని మీకు చెప్పాను కదా. వీడియోకి వెళ్ళిపోతాం. మీకు ముందు నేను చెప్పాను కదా, ఈరోజు కంప్యూటర్లో ఏదో చేస్తారని చెప్పాను కదా, అదేంటో పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంక హీరో ఉన్నారు కదా, పోలీస్ నుంచి కాల్ రావడం చాలా షాక్ అయిపోయాడు. అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇంక పోలీస్ లేడీ అంటూ ఉంటుంది, ఓ మీ ఇద్దరు లవర్సా, ఓ ఈ ఏజ్లో ఓకే కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటుంది. హీరో అంటున్నాడు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నానని అంటూ ఉంటాడు. ఇంకా పోలీస్ లేడీ అంటుంది, మీరేమి భయపడకండి అని అంటూ ఉంటుంది. హీరోనికి ఫోన్ ఇచ్చేసి, ఇందులో నా ఫోన్ నెంబర్ కూడా సేవ్ చేశాను, ఎప్పుడైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయని ఇంకా చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా హీరో ఉంది కదా, వెళ్ళిపోతూ ఉన్నది. హీరో అంటుంటాడు, పోలీస్ వాళ్ళు కదా కాల్ చేస్తే నాకు చాలా భయం వేసింది, అయినా కూడా నువ్వు నీ పేరెంట్స్ని పిలవకుండా నన్ను ఎందుకు పిలిచావని అంటూ ఉంటాడు. హీరో అంటది, నాకు నా పేరెంట్స్ నేమ్ కానీ ఫోన్ నెంబర్ గుర్తులేదు, అందుకని నువ్వు గుర్తు ఉన్నావు, అందుకని చెప్పానని అంటుంది. హీరో అంటూ అంటాడు, ఓ నువ్వు నన్ను దక్కించుకోవడానికే కదా ఇక్కడ నేను పిలిపించాని అంటూ అంటాడు. హీరోని అంటుంది, నువ్వు లక్కీ అనుకో, నేను నిన్ను పిలిచానని అంటుంది. ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు అన్ని మందిని కొట్టావా అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, అవును నేను పైకి కూడా పంపించేదాన్ని, కానీ వాళ్ళని మామూలు కొట్టానని అంటూ ఉంటుంది. హీరోని బాడీలోని ఎలియనందుకు చెప్పాను కదా, అది మోమో, ఇంకా మన హీరోనిది కదా, లేదు మొమ్మ అని చెప్తాను. ఇంకా హీరో అంటుంటాడు, ఓహో చాలా జోక్ చేస్తున్నావు, అయినా కూడా నేనేమి నమ్మను, ఇదిగో ట్యాక్సీకి డబ్బులు ఏదో సాయం చేస్తున్నాడు, అంతకు మించి నేనేమి ప్రేమిస్తున్నానని అనుకోకు, ఇదిగో తీసుకొని ట్యాక్సీలో మేము ఇంటికి వెళ్ళని అంటూ ఉంటాడు. ఇటువంటి కదా నోట్ చూసి, ఓ ఇంకుతోటైనా ఏదైనా కొనుక్కోవచ్చు, ఇంకా చూస్తూ ఉన్నది. హీరో అంటుంటాడు, ఏదో ఫస్ట్ టైం చూసినట్టు మాట్లాడుతున్నాయని అంటూ ఉంటాడు. మమ్మ అంటుంది, అవును ఇది ఫస్ట్ టైం కదా చూస్తున్నాను, ఇంకా నువ్వు మెట్లోడు కదా ఇచ్చావు కదా అని అంటుంది. వీడికి మాత్రం చాలా కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ మా అమ్మ ఉంది కదా, ఇంకా వాళ్ళ డాడీ దగ్గర నుంచొని ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీకి అదమైన డబ్బులు కావాలని ఇంకా ఇచ్చి ఉంటాడు. కానీ మా అమ్మ ఉంది కదా, చేయాలని పెట్టి ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న ఉన్నారు కదా, పర్స్ ఖాళీ మొత్తం చేసి తనకి ఇచ్చి ఉంటాడు. కానీ మా అమ్మ ఉంది కదా, అలానే నుంచి ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అన్నాడు కదా, తన షాక్స్లో దాచిపెట్టిన డబ్బులు ఉన్నాయి కదా ఇచ్చి ఉంటాడు. ఈ విషయం మాత్రం మీ అమ్మకి చెప్పకు ప్లీజ్ అని అంటూ ఉంటాడు. మా అమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ కార్స్ చూస్తుంటే, ఓ ఇక్కడ మనుషులు ఉన్నాడు కదా, ఇలానే వెళ్తారనమాట, అయినా కూడా ఎంత స్లోగా ఉన్నాయి, కానీ మా లోకల్లో అయితే చాలా ఫాస్ట్గా వెళ్తాయి రాకెట్ లాగా, అయినా కూడా నేను ఇక్కడ ఉండాలి కదా, ఒక కార్ కొనుక్కోవాలి. ఇంకా కార్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఒక కార్ ఉంది కదా సెలెక్ట్ చేసింది, నేను ఈ కార్ కొనుక్కోవాలనుకుంటున్నానని ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది, పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక లేడీ వచ్చి, ఏ పాప దిక్కు కార్లో నుంచి అని అంటుంది. అప్పుడు మమ్మ అంటుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కార్ కొనుక్కుంటానని అంటుంది. ఆ లేడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మమ్మ ఉంది కదా, చాలా ఎక్కువ మనీ కాదు, చాలా తక్కువ మనీ ఇచ్చి ఉంటుంది. ఆ లేడీ కూడా చూసి, ఏంటి నువ్వు నాకు జోక్ చేస్తున్నావు ఏంటని అంటుంది. దూరం నుంచి ఓల్కా బస్సును కదా చూసి ఉంటాడు. ఆ లేడీని అక్కడ పంపించేసి, పదని ఇల్లు ఎక్కడ ఉందా అని ఇంకా ఈ మమ్మని అడుగుతూ ఉంటాడు. కానీ మమ్మ ఉంది కదా ఏమీ చెప్పదు. అప్పుడే మమ్మ జాబ్లోని ఇంకా లెటర్ ఉంది కదా కనిపించి ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మ ఉంది కదా, మా కూతురు హెల్త్ ఉంది కదా బాగోలేదని ప్రతి డ్రెస్సెస్ మీద మమ్మ డ్రెస్సెస్లోని పెట్టి ఉంటుంది. ఇంకా ఓల్డ్ కపుల్స్కి అసలు ఉంటుంది, పత నేను ఇంటి దగ్గర దింపుతానని అంటుంది. కానీ మమ్మ ఉంది కదా నేను రానని ఇంకా వాళ్ళు తోసేసి ఉంటుంది. మమ్మ కూడా అలా చేయడం చాలా తప్పుగా అనిపించి ఉంటుంది. ఇంకా వాళ్ళతో ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఓల్డ్ కపుల్స్ కదా మాట్లాడుతుంటే, మీ కూతురు హెల్త్ బాగోలేదు అనుకున్నా, సీరియస్గా ఉందనుకున్నా, తొందరగా తీసుకుని వెళ్ళండి మెంటల్ హాస్పిటల్కి అని అంటూ ఉంటాడు. ఇటు మమ్మీకి మాత్రం చాలా కోపం వస్తుంది. ఇటు పెద్దలు ఉన్నాడు కదా నవ్వుతూ ఉంటూ, నేను చెప్పింది నిజమే, ఆయన కూడా తీసుకుని వెళ్ళమంటే తీసుకుని వెళ్ళడు మెంటల్ హాస్పిటల్కి, నా సిస్టర్ అని నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఆల్రెడీ అంటూ ఉంటుంది, అవును మీ కూతురు సీరియస్గా ఉందనుకుంటా, తనని తొందరగా మెంటల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని అంటుంది. ఇటు మమ్మీకి మాత్రం చాలా కోపం వచ్చి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది. కానీ ఇటు డాడీ ఉన్నాడు కదా, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని బయటికి పంపించేసి ఉంటాడు. మామ ఉంది కదా, ఇంకా బ్రష్ చేస్తుంటుంది వాళ్ళ అమ్మమ్మ ఉంది. కానీ తన పెద్దలను కదా చెప్పి ఉంటాడు కదా, ఉయ్యకూడదు మింగాలని, తన అలానే చేసి ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా, ఇది చూసి ఇలా చేయకూడదమ్మా అని అంటుంది. అయినా కూడా నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు చెప్పు, ఇంకా మీ మిలిటరీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళాలి కదా అని అంటుంది. కానీ మా అమ్మ అంటుంది వెళ్ళని చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది.
పిలిచాడు ఆ సైంటిస్ట్ ని చూపిస్తూ ఉంటాడు. తన దగ్గర పర్సన్ వచ్చి ఈ మంది రికార్డు ఇదిగోండి అని అంటూ ఉంటాడు. అంటే వీళ్ళు ఎలియన్స్ ఎలా పడుకుంటాడంటే ఇప్పుడు వేరే చోట డాక్టర్స్ ఉన్నారు కదా, చెకప్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళని బాడీ చెకప్ మళ్ళీ ఎలా అని ఇంకా ఫైల్స్ రాస్తారు కదా, ఆ ఫైల్స్ ఇవి. ఇంకా డాక్టర్ ఉన్నాడు కదా, ఈరోని ఫైల్ చేసి ఉంటాడు. ఈరోని ఉంది కదా, డీప్ వాటర్లో లోపలికి వెళ్ళినా కూడా తనకి ఏమి కాలేదు, దెబ్బలు కూడా తలకలేదు. అయితే ఈమె బాడీలో లోపల కూడా ఎలియన్ ఉంది. ఎంత ఈజీగా నేను తనని పట్టుకుంటానో అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ రోజు మమ్మ ఉంది కదా, తన లగేజ్ మొత్తం ప్యాకింగ్ చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నా ప్లానెట్కి తొందరగా, ఇంకా నేను ఎప్పుడు ఇంటికి రానని ఇంకా బయటకు వచ్చి వస్తూ ఉంటుంది. ఇంకా సైంటిస్ట్ని చూపిస్తూ ఉంటాడు, మమ్మని పట్టుకుందామని ఇంకా రెడీగా ఉంటాడు. అప్పుడే తనకి కాల్ అనడంతో ఏలియన్స్ కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు దొరికారని అంటూ ఉంటాడు. ఇంకా సైంటిస్ట్ అంటూ ఉంటాడు, ఈసారి మాత్రం తప్పించుకున్నావు, నువ్వు కొన్ని రోజులు నా కోసం వెయిట్ చేయను, ఎంతకాలం ఎంజాయ్ చేయని ఇంకా సైంటిస్ట్ అంటూ ఉంటాడు. వేరే సైడ్ ఎలియన్ కబుల్ని చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు వెనక చాలా మంది ఇంకా పడుతూ ఉంటాడు. వాళ్ళు కదా పారిపోతూ ఉంటాడు. కానీ ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ప్లేస్ ఇంకా దాక్కోడానికి ఎక్కడ లేదు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఎలియన్స్ కబుల్ కనపడలేదు, అంటే వాళ్ళు మాయమైపోయారు ఉంటాడు. అప్పుడే సైంటిస్ట్ ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు, నేను పట్టుకుంటాను వాళ్ళని, ఒక మిషన్ ఉంది కదా తీసి వాళ్ళు పట్టుకుని ఉంటాడు. ఇంకా ఎలియన్స్ చెప్తూ ఉంటాడు, ఈ మిషన్ ఉంది కదా 2 సంవత్సరాల నుంచి నేను కనిపెట్టాను, ఇది అందుకున్న మిమ్మల్ని పట్టుకోవడానికి. ఏలియన్ కపుల్లోనే ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా దొరికిపోయి ఇంకా తన గర్ల్ ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇక్కడ నుంచి పారిపో అని అంటూ ఉంటాడు. ఇంకా అమ్మాయి ఉంది కదా, తన బాయ్ ఫ్రెండ్ దొరికిపోవడం ఇంకా తను చాలా బాధపడుతుంది, కానీ తప్పదు కదా ఇంకా పారిపోతూ ఉంటుంది. వేరే సైడ్ ఇరుని పేరెంట్స్ ఉన్నాడు కదా, ఇంకా ఇరుని ఇంకా ఇంటికి రాలేదు, నైట్ అయిపోయిందని వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ ఇరుని పెద్దడు ఉన్నాడు కదా, ఈరోజు నైట్ నా ఫ్రెండ్స్ తోటి గేమ్ ఆడుకొని వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఉన్నాడు కదా, నీ సిస్టర్ని కనిపెట్టని అంటూ ఉంటాడు. తను కూడా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఇరుని పేరెంట్స్ ఉన్నాడు కదా, ఇరుని ఫ్రెండ్ కూడా కాల్ చేసి ఉంటాడు. కానీ ఇరుని ఫ్రెండ్ అంటుంది, నా దగ్గర ఇరుని లేదని అంటుంది. ఇరుని పేరెంట్స్ ఉన్నాడు కదా, ఇరుని వెతకడానికి రోడ్డు మీద వెళ్ళి ఉంటాడు. మామని చూపిస్తూ ఉంటాడు. బిల్డింగ్ పైన కూర్చొని ఉంటుంది. నేను నా ఇంటికి ఎందుకు వెళ్ళిపోలేకపోతున్నాను, అయినా కూడా నన్ను ఎందుకు ఇక్కడ ఈ ప్రపంచానికి పంపించాడని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మొమ్మకి పోలీస్ నుంచి కాల్ చేయటుంది. ఇంకా మొమ్మ ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ లేడీ అంటూ ఉంటుంది, దీనికి తన ఫ్యామిలీ ఉంది కదా తెలియదని చెప్పాడు, ఒకవేళ ఇతని బెదరా అని అంటూ ఉంటాడు. అంటే ఇరుడు బెత్తనున్నాడు కదా, ఇరుడు బెతకడానికి బయటికి వెళ్ళి ఉంటాడు. కానీ అక్కడ తన శత్రుడు కనపడని ఫైటింగ్ చేసి ఉంటాడు. ఇంకా మా అమ్మ అంటుంది, అవును అతను నా బెదరని అంటుంది. ఇంకా పోలీస్ లేడీ అంటుంది, అయితే మీ ఫాదర్ నేమ్ ఈ అని అంటుంది. ఇంకా మమ్మ ఉంది కదా, ల్యాప్టాప్ చూడడంతో నేను కొద్దిసేపు మీ ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చా అని అంటుంది. కానీ ఆ పోలీస్ లేడీ అంటుంది, లేదు ఇది మేమే యూజ్ చేయాలని అంటుంది. ఇరుడు బెదర్ అంటుంటాడు, నేను ఇంటికి వెళ్ళాక నీకు ఇస్తానని ఇంకా బయటికి తీసుకుని ఉంటాడు. ఇంకా మా అమ్మకి చెప్తా ఉంటాడు, నువ్వు ఇక్కడ జరిగిన విషయము డాడీకి మాత్రం చెప్పానుకో, నేను అసలు కానీ ఏం చేస్తానో నీకు కూడా తెలుసు కదా అని ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. మా అమ్మకి మాత్రం చాలా కోపం వస్తుంది, కానీ ఏమీ అనదు. హీరోయిన్ మీద ఉన్నాడు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు డాడీనాక తనకు కొట్టు ఉంటాడు. పోలీస్ ఎవరు ఉంది కదా, ఫోన్ చేసి మొత్తం చెప్పేసి ఉంటుంది. ఏంటి నీకు డాడీ లేడని చెప్పా అని అంటుంది. ఏదో మమ్మీ ఉంది కదా, హీరోయిన్ పెద్దని కూల్గా ఉండమని చెప్తా ఉంటుంది. కానీ హీరోయిన్ పెద్ద అంటాడు, నా మమ్మీ కాదు దూరంగా ఉన్నాని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఆడినాడు కదా, ఇంకా హీరోయిన్ పెద్దని ఇంకా కొట్టు ఉంటాడు. హీరోయిన్ పెద్ద అంటుంటాడు, ఇంకా కొట్టండి నన్ను, ఆయన కూడా నేను మీ ఫ్యామిలీని కాదు కదా, హీరోని ఇంకా వాళ్ళ మమ్మీ కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే మామ అంటూ ఉంటుంది, ఫుడ్ ఉంది కదా రెడీగా అయింది, ఆయన కూడా చల్లారిపోయి తింటే టేస్ట్ బాగోదు, ఎనర్జీ కూడా రాదు, రండి కూర్చొని తినండి అని అంటుంది. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం గొడవ పడుతూ ఉంటే కానీ మా అమ్మకి ఫుడ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్నో మెతను ఉన్నారు కదా, బాతుల్లో కూర్చొని తన ఫ్రెండ్తో గేమ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మా అమ్మ వచ్చి నాకు ల్యాప్టాప్ ఇయ్యని అంటుంది. ఎన్నో మెతను ఉంటాడు, నేను ఎందుకు ఇయ్యాలని అంటూ ఉంటాడు. ఇక మా అమ్మ అంటుంది, నువ్వు పోలీస్ స్టేషన్లో నాకు ల్యాప్టాప్ ఇస్తానని చెప్పావు కదా, ప్రామిస్ చేసావు కదా అని అంటుంది. ఎన్నో మెతను అంటుంటాడు, మీ అమ్మ ఉంది కదా మా నాన్నని పెళ్లి చేసుకుంది, మన ఇద్దరి మధ్యలో గొడవ ఉంది కదా, అప్పటి నుంచి స్టార్ట్ అయింది, నేనేమైనా నేను చేయగలను లేకపోతే చంపేయగలను, నీ బాడీని కూడా దాచేయగలను అని ఇంకా మా అమ్మతోటి అంటూ ఉంటాడు. మా అమ్మకు మాత్రం చాలా కోపం వచ్చేది. ఇంకా ఇరుని మీద కదా, ఇరుని ఎలా ఏడిపించేవారని ఇంకా మొత్తం తనకి గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా మా అమ్మ ఉంది కదా, తన మ్యాజిక్ తోటి ఇంకా అక్కడ షాంపూ బాటిల్ తీసి ఇరుని బెదన్ మీద కొట్టేంటాడు. ఇరుని బెదనుగా అక్కడి నుంచి పడిపోయి ఉంటాడు. ఇంకా మా అమ్మ ఉంది కదా, అతని కాలు పట్టుకొని ఈజీగా అతని బెడ్రూమ్లో లాక్కుని వచ్చేసి ఉంటుంది. ఇంకా మా అమ్మ ఉంది కదా, రూమ్ అంతా స్కానింగ్ చేసి ఇంకా ల్యాప్టాప్ ఇక్కడ ఉందని తెలిసి ఉంటుంది. ఇంకా తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది.
ఇరవై మెదనగా కాసేపాక తనకు ఫోన్ వచ్చిండేది తన ఫ్రెండ్ నుంచి గేమ్ ఆడడానికి ఇరవై మెదనంలో వస్తున్నానని అంటాడు. అప్పుడే తనకు అర్థం కావట్లేదు, నేను బాస్టన్ ఉన్నాడు కదా ఇక్కడ ఎలా ఉన్నానని అనుకుంటూ ఉంటాడు. ఇంకా గేమ్ సెంటర్కి వెళ్ళి ఉంటాడు. అక్కడ తన ఫ్రెండ్ కూడా ఉంటాడు. వీళ్ళిద్దరు ఉండగా గేమ్ ఆడుతూ ఉంటాడు. హీరోయిన్ మెథడ్కి మాత్రం అర్థం కావట్లేదు. తను ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాడు. నేను బాత్రూంలో ఉండాలి కదా, ఎలా రూమ్లో ఉన్నాను. ఇంకా నువ్వు కాల్ చేసినప్పుడు లెవెల్ 20కి నేను బాత్రూంలో ఉన్నాను. కళ్ళు తిరగగానే లెవెల్ 40కి నేను రూమ్లో ఉన్నాను. కానీ 20 మినిట్స్ వరకు నేను కళ్ళు తెరవలేదు. అలా ఎలా అని అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ నా సిస్టర్ నన్ను బాత్రూంలో నుంచి తీసుకుని రాలేదు కదా అని అనుకుంటూ ఉంటాడు. తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నువ్వు పడిపోయినా కూడా నేను అసలు లాక్కోలేము. ఇంకా నీ సిస్టర్ ఎలా లాక్కుని వస్తుంది ఇంకా అని అంటూ ఉంటాడు. మొమ్మ ఉంది కదా ల్యాప్టాప్ గురించి ఇంకా చూస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి పాలు ఇచ్చేటుంది. మొమ్మ ఉంది కదా తాగేసింది. వాళ్ళ అమ్మ కూడా షాక్ అయిపోయింది. నీకు పాలు నచ్చావు కదా, ఏంటి నీకు మీ నాన్న నచ్చలేదా ఏంటి చెప్పు, లేకపోతే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతామో చెప్పు అని అంటుంది. మా అమ్మ అంటుంది, లేదు నాకేమీ ప్రాబ్లం లేదు, కానీ నాకు నా ప్రాబ్లమే ఎక్కువ అని అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా తను చేపట్టుకొని నీకేం ప్రాబ్లం ఉందో చెప్పు అని అంటుంది. కానీ మా అమ్మ ఉంది కదా వాళ్ళ అమ్మ చేయొద్దులేసి ఇంకా తను వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా తన కూతురు ఉంది కదా చేంజ్ అయిపోవడం చూసి చాలా ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. మా అమ్మ కూడా ఇదంతా చేయడం తను చాలా బాధపడుతుంది. కానీ తను త్వరగా ఈ ప్లానెట్ నుంచి వెళ్ళిపోవాలని తన ల్యాప్టాప్లో తన పవర్ యూజ్ చేసి ఉంటుంది. శాటిలైట్స్ నుంచి ఇంకా తను ఉంది కదా మెసేజ్ పంపించి ఉంటుంది. అది కూడా తన ప్లానెట్కి ఇంకా వెళ్తుందో లేదో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఉంది కదా అయిపోయింది. అక్కడి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఏముందని. ఈ వీడియోలోని మన హీరోయిన్ ఉంది కదా వీక్ కదా, కానీ లోపల ఏలియన్ ఉంది. నెక్స్ట్ వీడియోలోని మొమ్మ ఉంది కదా ఇంకా స్కూల్కి వెళ్ళింది. అంటే తన పవర్ ఉంది కదా, వాళ్ళ అమ్మ ఉంది కదా మిలిటరీది ఇంకా క్యాంప్ ఉంది కదా జరుగుతుందని అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. అక్కడ మొమ్మ ఉంది కదా తన పవర్ ఉంది కదా ఇంకా ఎంత స్ట్రాంగ్ ఎంత ఫాస్ట్గా రన్నింగ్ చేయడం అవన్నీ చూపిస్తూ ఉంటుంది. అక్కడున్న తన ఫ్రెండ్స్ మీతో వాళ్ళు తనని ఏడిపించేవాళ్ళు. ఇంకా మన హీరో కూడా అది చూసి షాక్ అయిపోయి ఉంటారు. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈరోజు 3 వీడియోస్ అప్లోడ్ చేశాను, కొద్దిగా చూడాలి. బాయ్.